హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. క్యాబినెట్లోకి 2 ఎమ్మెల్సీలట, 6 ఖాళీల్లో 4 ఎమ్మెల్యేలకు 2 ఎమ్మెల్సీలకు ఇస్తారని ఒక లీకు నిన్న బయటకు వచ్చిందట. క్యాబినెట్ విస్తరణ జరిగిద్దని దాదాపు 3-4 నెలల నుంచి పెద్ద చర్చ. దసరాకి, దీపావళికి, తర్వాత సంక్రాంతికి, ఇప్పుడు నిన్న మొన్న బాగా బర్నింగ్ టాపిక్. దాంట్లో 6లో అసలు 4 మంత్రి పదవులను బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కంప్లీట్గా 26 మంది జాయిన్ అయ్యి మెర్జ్ చేస్తారనేది ఒక చర్చ జరిగింది. 4 పోస్టులు వాళ్ళు బెర్తులు అడిగారని పోర్ట్ఫోలియోస్. అది మరి విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 4 ఎమ్మెల్యేలకి 2 ఎమ్మెల్సీలకట. 2 ఎమ్మెల్సీలను చేసి కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్సీ లేకుండా కూడా పార్టీ కోసం కష్టపడి టికెట్ రాకనో లేకపోతే ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ ఎమ్మెల్సీని మంత్రి చేయాలని చూస్తున్నారట. దాంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తికి రెడ్డి కమ్యూనిటీలో ఇస్తారట. ఆయన వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అట. ఆయన ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉండట. ఆయనకి ముఖ్యంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో నుండు అది అధిష్టానం ముందు కూడా పెట్టిండట. దాంతోపాటు ఇంకొక ఎమ్మెల్సీని కూడా చేసి వాళ్ళకు కూడా ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్సీని చేసి వాళ్ళకు కూడా ఒక రెడ్డి, ఒక ముస్లిం, ఈ 2 కూడా రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉండట వాళ్ళిద్దరికి ఇవ్వాలని. ఇది పోను ఇంకా 4 ఎమ్మెల్యేలకు ఇస్తారట. దాంట్లో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి, మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి బీసీ కమ్యూనిటీ ముదిరాజులు, ఈ కులగాన్న తెలిసింది కదా, బీసీ కులగాన్న. ఆ కులగాన్నలో బీసీలలో ఎక్కువ జనాభా ఉంది ముదిరాజులు. ఆ కమ్యూనిటీ నుంచి ఆయనకి ఇవ్వాలని ఒక ప్రయత్నం, అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డికి ఉండి ఆయన్ని కూడా అకామిడేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తాడట ఎమ్మెల్సీలలో. ఇది పోను 4 మళ్ళీ ఒక రెడ్డి, ఒక ఎస్సీ, మాదిగ కమ్యూనిటీ నుంచి, ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఇట్లా అకామిడేట్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందట. మరి అది ఎప్పటికీ ముడిపడిద్దో తెలియదు కానీ చర్చలు జరుగుతున్నాయి. 6 ఖాళీలలో 4 ఎమ్మెల్యేలకు క్యాబినెట్లోకి 2 ఎమ్మెల్సీలు, రాహుల్తో భేటీలు, రేవంత్ చర్చలు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేసిన వారికి ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని రేవంత్ను ఆదేశించిన రాహుల్. పీసీసీ చీఫ్ సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారట. మొత్తానికైతే ఇది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల పేర్లు ఇప్పుడు లైన్లోకి వచ్చినాయి. అసలు అది 6 భర్తీ చేస్తారా, 4 చేస్తారా అనేది కూడా చర్చ. మళ్ళీ కొద్ది రోజులు 4 చేస్తారు, ఒక 2 పెండింగ్ పెడతారని. ఒకవేళ అట్లా వస్తే ఆ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తికి గెట్లు ఇస్తే, మళ్ళీ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో 2 రెడ్లు గట్టిగా పోటీ పడతారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు చాలా గట్టి పట్టుబడతారు. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం, సీనియర్లు, పార్టీ అధికారంలో లేనప్పుడు ఉన్నాం. మరి ఇంకో రెడ్డిని అకామిడేట్ చేస్తే ఉన్న దాంట్లో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. మరి బీసీలకు రాదు. బీసీలలో ఆల్రెడీ వాకాటి శ్రీహరి గెలిచి ఉన్నాడు ముదిరాజుల నుంచి. ఆయన కాదని ఓడిపోయిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే అది దెబ్బతినే అవకాశం ఉంది. ఇట్లా ఇక రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కోటరీని, ఆయనకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని మిగతా ఆయనకి యాంటీ బ్యాచ్ ఒకటి తయారయ్యి అడ్డుకుంటుందనే చర్చ కూడా బయట జరుగుతుంది. మరి ఇది ఏం చేస్తారో చూడాలి. చివరికి ఇది క్యాబినెట్ విస్తరణ సంబంధించి రైట్. సాక్షి పేపర్ చూద్దాం. నాణ్యత లేకుంటే సీట్లు కట్టు, ప్రమాణాలు పాటించిన ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ప్రభుత్వం ఆందోళన. నాణ్యత లేకపోతే సీట్లు కట్ చేస్తారు. సీట్లు కాదు, అసలు కాలేజీనే కదిలేకపోతున్నారు. ఏడున్నాయి ఇప్పుడు దాదాపు కొన్ని 100 కాలేజీలు ఉన్నాయి. నాణ్యత కాదు, కానీ స్టాఫే లేరు. రికార్డులలో స్టాఫ్ పేరు ఉంటుంది, వాడు ఎక్కడో పని చేస్తాడు. ఎక్కడనో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్న వ్యక్తులు ఇక్కడ రికార్డులలో స్టాఫ్ ఉన్నట్టు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నట్టు ఎంట్రీ చేసి పాపం గడుపుతున్నారు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్ పెట్టిన తర్వాత అద్భుతంగా నడిచిన ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా మొత్తం నిర్వీర్యం అయిపోయి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్ గురుకులాలకు ఇచ్చారు. కొన్ని నడుస్తున్నాయి కానీ నడిచినట్టు అసలు జీవం లేని నడవటం. ఆడ జీవమే లేదు, ఆ కోర్సులు లేవు, కోర్సులలో పిల్లలు ఉంటారు కానీ చదువు చెప్పేటోడు ఉండడు. అట్లాంటి నిజంగానే అట్లా మూసేయాల్సి వస్తే ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని 100 మూతపడతాయి. అయితే ఇప్పుడు నిన్న జేఎన్టీయూ ఉన్నత విద్యా మండలి చైర్మన్ జేఎన్టీ వాళ్ళతో మాట్లాడిండు. ఆ రివ్యూలో చెప్పిండు అన్నమాట బాలకృష్ణారెడ్డి గారు. నాణ్యత లేకపోతే ఎట్టి పరిస్థితులు ఆడిట్ చేసి సీట్లు కట్ చేయాల్సిందే. సీట్లు కాదు, కాలేజీలు కట్ చేయాల్సి వస్తుంది నిజంగానే మీరు కరెక్ట్గా తీసుకుంటే.
ఒక తప్పు చేయాలంటే 3 చేద్దామంటున్నారు. అధికారుల వ్యవహార శైలిపై నేను సంతోషంగా లేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. గతంలో 70 నుంచి 80% మంది అధికారులు వద్దనే చెప్పేవారు. దానివల్ల వచ్చే సమస్యలను వివరించేవారు. ఇప్పుడు అలా లేదు. త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్లు, సివిల్ పంచాయతీలు పెంచుతున్నారు. శిక్షణలో పెంచుతున్నారట. ఆయన మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఒక 3 రోజుల నుంచి బ్లాస్ట్ అవుతుండు. ఒకరోజు రెడ్డి సీఎం నేనే లాస్ట్గా నా తర్వాత రెడ్డిలో ఉండరా అన్నాడు. మొన్న అసలు నా కుర్చీ గుంజుకోవడానికి చూస్తుండ్రు. నా కుర్చీలో నేను కూర్చొని ఎదురు కూర్చుంటాను. ఆయన లేదు నీ కుర్చీలో కూర్చుంటాం, ఇంకో కుర్చీ వేసుకొని అంటున్నారు అని చిట్చాట్లో ఢిల్లీలో చెప్పిండట. ఇవాళ ఐఏఎస్ల మీద పడ్డాడు. ఐఏఎస్లు ఏదన్నా నా ఓటోళ్ళు ఒకటి తప్పు చేయంటే 10 తప్పులు చేసేటట్టు తయారయ్యారని చెప్తున్నాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు. సివిల్ పంచాయతీలు తేలుస్తున్నారు. శిక్షణ సమయంలోనే ట్రైనింగ్ తీసుకునే కాడి నుంచే ట్రైనింగ్ అవుతుండట సివిల్ పంచాయతీలు తేవడానికి. అంటే నాయకులు చక్కగా ఉంటే వాళ్ళు చక్కగానే పనిచేస్తారు. ఏ పార్టీ అయినా నాయకులు చక్కగా ఉంటారు. వాళ్ళతోని రకరకాల తప్పులు చేపిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఇక ఒక తప్పు చేయమంటే 10 తప్పులు చేస్తాడట. రైట్. అసత్యాలపై బదులేది బాబు, తిరుపతి లడ్డూపై బాబుకు సుప్రీం చివాట్లు పెట్టింది. ఎక్స్ వేదికగా గుర్తు చేసిన సుబ్రహ్మణ్యన్ స్వామి. బీజేపీని బాబు ఎప్పుడు వదిలేస్తారని ప్రశ్నించిండు. చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన తిరుపతి లడ్డూ ప్రసాదం మీద కామెంట్లు చేసిండు. ఆయన ఏదో చూసి వచ్చినట్టే దాంట్లో నెయ్యిలో కల్తీ జరిగింది, ఆవు కొవ్వు కలిసింది, జంతువుల అవశేషాలు కలిసినాయి, నేను చూసినా అని చెప్పిండు. అది కొన్ని కోట్ల మంది, అది సెంటిమెంట్, భక్తికి సంబంధించిన విషయం. దానిపైన ఇటుబడి ఏమైందంటే సిట్ వేసిండు. సిట్టు కాదు ఇది అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు పిల్లు వేసిండు సుప్రీంకోర్టులో. ఆ పిల్లు వేసే సందర్భంలో చర్చ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎట్లా ఈ రకమైన కామెంట్లు ఏ ఆధారంతో చేశారు? ఏ ల్యాబ్ రిపోర్ట్ మీ దగ్గర ఉంది? ఏ నివేదికలు ఉన్నాయి? ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మీ దగ్గర? ఏది నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడానికి ఎట్లా మీరు కామెంట్ చేస్తారు? హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందట. ఆ చివాట్లు పెట్టిన తర్వాత ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి ఎందుకు అనాల్సి వచ్చిందని కనీసం వివరణ కూడా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బాబు బదులేది నీ అబద్ధాలకి, అసత్యాలకు బదులేయలేదని చెప్పి ఆయన అడిగిండు. అసలు ఈ బీజేపీతో ఎప్పుడు తెగదెంపులు చేసుకుంటే ఎప్పుడు దూరం అవుతావని ఆయన చాలా ఘాటుగా అడిగిండు. అసలు ఏ ఆధారంతో చెప్పినావు నువ్వు? ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉంది నీ దగ్గర? ఎక్కడ టెస్ట్ చేశారు? ఏ నెయ్యి అది? ఎప్పుడు వాడారు? ఇవన్నీ వివరాల్లోకి పోతే ప్రశ్నలకు సమాధానాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఏదో బట్టగాల్చి మీదేయాలని ప్రయత్నం చేసిండు. అప్పుడున్న ప్రభుత్వంలోనో ఆ చైర్మనో లేకపోతే అప్పుడున్న కమిటీనో ఏదో ఒక బట్టగాల్చి మీదేయాలనుకుంటూ ఆ కాలింది కాస్త ఆయన మీద పడ్డట్టు అవుతుందని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఇప్పుడు లడ్డు దానిపైన విచారణ జరుగుతుంది, సిబిఐ. ఆ విచారణ జరిగే సందర్భంలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు దానిపైన ఆ రోజు జరిగిన ఇష్యూ ప్రకారం అయితే ఇవాళ అంత ప్రచారం ఇవ్వట్లే. అంటే అర్థమైంది విషయం. ఇది ఇటుబడి మన మేడకే చుట్టుకుంటుందా ఏం కథ? ఇది సెకీ ఒప్పందం లెక్క, ఆదాని ఒప్పందం లెక్క అని లైన్లోకి వచ్చినట్టు బయట చర్చ జరుగుతుంది. అందుకే దాని గురించి సుబ్రహ్మణ్య స్వామి గారు నిన్న గుర్తు చేసిన అనమాట ఎక్స్ వేదికగా. ఏం సంగతి నీ అసత్యాలపైన బదులేయవైతవని. ఇక బదులీయటానికి ఆన్సర్ లేదు కదా. ఇది సాక్షికి సంబంధించి ఆదాబ్ హైదరాబాద్. రైట్. గోయిందా ఇదేమి గలీజ్ పని? కేటగిరీ ఏదైనా తగ్గేదిలే. ఏజెంట్లతో అడ్డగోలుగా దోపిడీ, స్క్వేర్ ఫీట్లలో గోలుమాలు, రహదారి మార్పులతో డ్రామాలు, సొంత డిపార్ట్మెంట్ వదిలి మరీ సర్కిల్ 6లో 3 ఏళ్ల పాటు తిష్ట. పాశ్యం గోవిందారెడ్డి చిత్ర విచిత్రాలు. సమగ్ర విచారణ చేస్తే గోవిందారెడ్డి భాగవతాలన్నీ బట్టబయలయ్యే ఛాన్స్ అట. జిహెచ్ఎంసీలో ఎంప్లాయ్ అయినా మొన్న కూడా వచ్చింది ఇదే వ్యక్తి పైన వార్త. డైరెక్ట్గా రసీదు బుక్కే దొంగత పెట్టిండట. ఈ కమర్షియల్ కాంప్లెక్స్లకు పర్మిషన్ ఇచ్చే ఆఫీసర్ ఆయన. ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నాయో కొలతలు వేసి ఆ స్క్వేర్ ఫీట్లకి ఎంత డిపాజిట్ చేయాలి, ట్యాక్స్ ఎంత పే చేయాలి జిహెచ్ఎంసీకి అనే లెక్కలు తీస్తారు ఆయన. ఆ లెక్కలు తీసే దాంట్లో మాన్యువల్ రసీదులు ఏం చేసిండంటే రసీదులే క్రియేట్ చేసి ముద్ర వేయించుకుని ఆయన ఆ బుక్కులు కొన్ని పట్టుకొని పోతాడు. సపోజ్ 50,000 రూపాయలు ఆ ట్యాక్స్ ఉందనుకో, ఒక 0 ఎగరగొడతాడట. 50,000 ఒక 0 ఎగరగొడితే 5,000 అయింది. ఇక 5,000 రూపాయలు గవర్నమెంట్కి కడతాడు, మిగతా 45,000 ఏం జేబులో వేసుకుంటాడట.
ఇది పెద్ద తతంగం, కోట్ల రూపాయలు వెనకేసినట్ట పాశం గోవిందారెడ్డి. ఫోన్పేలు కూడా చేయించుకోండి. ఇవన్నీ ఫోన్పేలు స్క్రీన్ షాట్లు. 25,000, 35,000, 50,000 ఇట్లా ఫోన్పేలు. గవర్నమెంట్ ఆఫీసర్కి ఫోన్పే ఎందుకు ఇవ్వాలా? దానికి ఒక హెడ్ అకౌంట్ ఉంటుంది, ట్రెజరీ ఉంటుంది, దాని చలాన్ తీయాలి లేదా డీడీ తీయాలి. ఇది ఏది లేకుండా పర్సనల్గా ఫోన్పే అకౌంట్కి డబ్బులు కొట్టుకొని ఆ నుంచి రసీదులు ఇస్తారట. 50,000 అనకాడ 5,000 రసీదు ఇస్తారు. ఏది జిహెచ్ఎంసీ వాళ్ళకి. అది దొంగ రసీదు. అసలు రసీదు 50,000 కస్టమర్కి ఇస్తాడు. 2 రసీదులు మెయింటైన్ చేస్తాడట, 2 రసీదు పుస్తకాలు. ఇది చేసి మొత్తానికి గోల్మాల్ బయటపడదా. ఆయన పైన ఎంక్వైరీ చేస్తే స్క్వేర్ ఫీట్లలో గోల్మాల్ చేస్తాడట. 1000 స్క్వేర్ ఫీట్లు ఉంటే 100 స్క్వేర్ ఫీట్లు రాస్తాడట దాంట్లో. జిహెచ్ఎంసీకి ఇచ్చే దాంట్లో, వీళ్ళకి ఇచ్చే దాంట్లో 1000 రాస్తాడు. ఇది డబల్ గేమ్ అనమాట. మొత్తానికి కోట్ల రూపాయలు పాశం గోవిందారెడ్డి పరిస్థితి. దీనిపైన ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అనేది చెప్తున్నది. ఇంకోటి దిశ పేపర్ చూద్దాం. రైట్, రేపు మాపు కొత్త స్టేటు చీఫ్ నియామకంపై కాలం వెళ్లదీస్తున్న బీజేపీ. జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన. తాజాగా స్థానిక ఎన్నికల నాటికంటూ వ్యాఖ్య. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది క్యాబినెట్ విస్తరినట్టుందో, బీజేపీ వాళ్ళది అధ్యక్షుడి ఎన్నిక కూడా అట్లే ఉంది. ఈ 2 జాతీయ పార్టీలే. వీళ్ళు రెండింటికి ఢిల్లీ నుంచి రావాలి కాగితాలు. ఏ నియామకమైనా అక్కడి నుంచి కాగితం అవుతుంది తప్ప ఇది ముందుకు పోదు. బీజేపీ అధ్యక్షుడి గురించి ఇప్పుడు కాదు, ఎన్నికలైన ఒక 2-3 నెలల నుంచి దసరాకు వస్తారు కొత్త అధ్యక్షుడు, దీపావళికి వస్తాడు, డిసెంబర్లో వస్తాడు, జనవరిలో వస్తాడు, సంక్రాంతి అన్నారు. ఇప్పుడు అది పోయింది ఇది పోయింది. మొత్తానికైతే ఇక నిన్న సావు కబురు సల్లగా చెప్పిండు కిషన్ రెడ్డి గారు. ఇప్పట్లో లేదు. స్థానిక ఎన్నికలకు ముందు, స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగితే తెలియని పరిస్థితి, అయోమయం. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు మార్చిలో అసెంబ్లీలో చట్టం చేసి మళ్ళీ పార్లమెంట్కి పంపితే పార్లమెంట్ ఆమోదం తెలిపితే అదంతా పెద్ద తతంగా ఉంది. అప్పటిదాకా లేదట. స్థానిక ఎన్నికల కంటే ముందే అంటుండు. ఇక దానికి టైం బౌండ్ లేదు. కొత్త చీఫ్ ఎప్పుడా అని బీజేపీ క్యాడర్ కింద స్థాయిలో ఏంది సంగతి, మా వాళ్ళు అసలు అధ్యక్షుడినే పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇన్ని నెలలు అయినా కానీ కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితుల్లోకి పోయింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షులు చాలామందిని అనౌన్స్ చేశారు. ఇక కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాళ్ళది రివర్స్ ఉంటుంది అనమాట. మిగతా పార్టీలు లెక్క ఉండదు. జిల్లా అధ్యక్షుల్ని, మండల అధ్యక్షులను అందరినీ టీంని ఎంపిక చేశాక కొత్త అధ్యక్షుని పట్టుకోతారు. మిగతా పార్టీలనే అధ్యక్షుడు ఎన్నికయ్యాక ఆయన పెట్టుకుంటాడు ఆయన టీంని. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు అయిపోయారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయితే స్థానిక ఎన్నికల లోపు ఉంటుందట. రేపు మాపు అంటున్నారు. కానీ ఇక ఆయన నిన్న అనౌన్స్ చేసిండు స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు అవుతాడు, అప్పటిదాకా రాడని. కిషన్ రెడ్డి గారు ఇప్పుడున్న అధ్యక్షుడు ఆయన. రైట్, ఇది దిశకు సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. బర్డ్ ఫ్లూ భయమో, చికెన్కి దూరమో, మటన్ షాపుల క్యూ అట. ఫిష్ మార్కెట్లోనూ విపరీతమైన రద్దు ఉందట. ఇదే అదనగా రేట్లు భారీగా పెంచేసిన వ్యాపారులు. 1000 దాటిన కిలో మటను, నాటుకోడి 500, చేపలు రేట్లు కిలోకి 50 నుంచి 350 దాకా పెంచారట. నిన్న ఆదివారం అయింది. ఈ వారం ఆదివారం రాకముందు లాస్ట్ వీక్లో బర్డ్ ఫ్లూ ఉంది, చికెన్ తినొద్దు, కోళ్ళ దగ్గర పోవద్దు అని పెద్ద ప్రచారం జరిగింది. భయాందోళన పడరు పబ్లిక్. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఆదివారం లాస్ట్ సండే తిన్నోళ్ళే టెన్షన్ పడరు. మేము తిన్నాం, ఏమన్నా అయిద్దా, ఏం కథ, ఇది అదని డాక్టర్లను సంప్రదించి ఎక్స్పర్ట్స్ని అడగటం, రకరకాల యూట్యూబ్లో సెర్చ్ చేయటం, ఇదంతా చేశారు. ఇక నిన్న వచ్చింది ఆదివారం. చికెన్ షాపులు కాడికి పోతే ఒక్కడు లేడు, పుట్ట పురుగు లేదు. మొత్తం మటన్ షాపుల దగ్గర క్యూలు కట్టారు. 100 మంది క్యూ కట్టితే 800 ఉండాల్సిన కిలో మటన్ 1100 అయింది నిన్న. చేపలు 150 ఉండాల్సినవి 250, 300 దాకా పోయింది. ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎఫెక్టు. చికెన్కి దూరం అయ్యారు. మటన్ షాపుల దగ్గర క్యూ ఉంది. ఆ క్యూలలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. పాపం జనాల జేబులు చిల్లు పడది. మరి దానికి ఎప్పుడు ఎండ్ అయితే చూడాలి. ఐఏఎస్లు మారండి, తప్పులను ఎంకరేజ్ చేయొద్దు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులు దాటతలేదు. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడుంది? ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? శంకరన్ను, శేషన్ను, మన్మోహన్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. వాస్తవమే, ఐఏఎస్లు మారాలా, రాజకీయ నాయకులు కూడా మారాలి. మరి ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చెప్పారు. శంకరన్ను, శేషన్ను, మన్మోహన్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలా. మరి మీరెవరిని తీసుకోవాలి? మీరు కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని తీసుకోవాలి కదా. మీరు కూడా ఆదర్శంగా తీసుకుంటే, నాయకులు కూడా ఆదర్శంగా తీసుకుంటే పాత తరం నాయకుల్ని
ఇప్పుడు మీరు ఏకే ఆంటోనీ అని ఉంటాడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రికి పనిచేసిండు ఆయన. ఇక అట్లాంటి నాయకులను తీసుకోండి మీరు కూడా. మధు దండావతి అని ఉంటాడు ఒక ఆయన, కేంద్రంలో ఆర్థిక ఎక్స్పర్ట్ అయిన ఆయన కూడా చాలా కీలకమైన పనులు చేసిండు. అట్లాంటి వాళ్ళు కనీసం పడుకోవడానికి ఒక చాప, ఒక దిండు, ఒక దుప్పటి తప్ప ఏముండవు ఢిల్లీ పోతే వాళ్ళకి. మరి అట్టున్నారా మీరు? మీరు లేరు కదా. మీరుంటే ఐఏఎస్లు ఉంటారు. ఇప్పుడు ఆదర్శంగా రోల్ మోడల్గా ఉండాల్సింది ఏంది? ఇటు రాజకీయ నాయకులు ఒక పిల్లరు, ఐఏఎస్లు ఐపీఎస్లో ఒక పిల్లరు. వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్తో ఆదర్శంగా ఉంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఉంటాడు. ఈ రాజకీయ నాయకులు ఎక్కడక్కడ ఫామ్ హౌజులు, బంగ్లాలు, వందలు వేల ఎకరాలు, కార్లు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిఎండబ్ల్యూ కార్లు, పెద్ద పెద్ద కార్లు, ఎంత ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు పెట్టుకొని తిరుగుతుంటే, జల్సాలు చేస్తుంటే, నీ పక్కన పనిచేసి ఐఏఎస్ ఆఫీసరే ఇక కడుపు కట్టుకొని కూర్చుంటాడు. నిన్ను చూసే వాళ్ళు ఫాలో అవుతారు. అంటే మీరు బంద్ కావాలి. ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు, రాజకీయ సిద్ధాంతాలు మారితే మిగతా వ్యవస్థ అంతా సెట్ అయింది. ఆయన చెప్తుండు. ఒంటికి రెండుకి బయటకైనట్టు రాష్ట్రంలో 25% బళ్ళు ఇదే స్థితి. ఒంటికి రెండుకి అంటే 1, 2 అంటే టాయిలెట్ లెటర్ అన్నట్టు. ఒంటికి రెండుకి ప్రభుత్వ స్కూల్లో పాపం 25% స్కూల్లో ఇలా బయటకు పోయే పరిస్థితి అట. అంటే కనీసం బాత్రూములు లేని పరిస్థితుల్లో ఇవాళ మన విద్యా వ్యవస్థ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు అసలు మేమంటే మేము పొడిచినాం, మామూలుగా పడవలేదంటారు. మేము అసలు మొత్తం మలుపు తిప్పినామంటారు. మరి మలుపు తిప్పితే కనీసం టాయిలెట్ పోసుకునే ఇది కూడా లేకపోతే, బాత్రూమ్ కూడా లేకపోతే ఏం మలుపు తిప్పినట్టు, ఏం పొడిచినట్టు మీరు? ఏం లేదు, ఇదే ఈ పొడుసుడు లేదు, ప్రచారం ఎక్కువ. మళ్ళీ దీనికోసం పెద్ద పెద్ద యాడులు, కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము పెట్టి పెద్ద పెద్ద ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ లాంటి మెయిన్ పేపర్లలో యాడ్లు, మొత్తం హైదరాబాద్ చుట్టూ ఫ్లెక్సీలు వేస్తారు. మేము ఉద్ధరించినాం, మేము పొడిచినాం అంటే ఏం పొడిచింది లేదాడ. 25% మంది స్కూళ్ళల్లో, 25% స్కూళ్ళల్లో కనీసం టాయిలెట్కి పోవడానికి దిక్కు లేదట. ఒంటికి రెండుకి బయటికి పోవాల్సిన పరిస్థితి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సిగ్గు తెచ్చుకోవాలి రాజకీయ నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. దీన్ని చూసి చదువుకునే పిల్లలకి కనీసమైన వస్తు కల్పించలేని పరిస్థితులు ఉంటే ఏం పొడుస్తున్నట్టు, ఏం పార్టీలు? రైట్. ఇది ఒక వార్త. ఇంకోటి రైట్, పైసలు వేస్తారు, అకౌంట్ ఖాళీ చేస్తారు, జాగ్రత్త జర. వెలుగు పేపర్ చాలా మంచి వార్త రాసింది. పైసలు వేస్తారు మనకి ఫోన్పేలోను, గూగుల్ పేలో వస్తాయి. 500 ఒక 5,000 వస్తాయి. ఓ సమర్పడిపోయి సంకలు గుద్దుకొని 500 5,000 రాగానే దాన్ని ఓపెన్ చేసి, లింక్ ఓపెన్ చేసిన ఒక కథమే. దాంట్లో ఉన్నాయని గుంజి పడేస్తారట. అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్. ఎందుకంటే తెలిసి తెలవక డబ్బులు 50 రూపాయలు 100 వేసి వాడు వేలకు వేలు లాగుతారట. తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఫోన్పే క్రెడిట్ అలర్ట్ చేస్తారు. ఆ మెసేజ్ చూసి యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలో డబ్బు గాయబైంది. డిపాజిట్ చేసిన మొత్తానికి చివరి సున్నా చేర్చి అందిన కాడికి దోపిడి. మెసేజ్ల రూపంలోనూ యూపీఐ లింకులు క్లిక్ చేస్తే అంతే. యూపీఐలో అడ్డగోలుగా పెరుగుతున్న జంప్ డిపాజిట్లు స్కామ్. వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి మోసాలు ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1000 రూపాయలు పంపిస్తారు. పంపించగానే మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే దానికి ఇంకొక 0 కలుపుతారట. 1000కి 0 కలిపితే ఎంత అయింది? 10,000 అయింది. 10,000 గుంజుకుంటాడు మన అకౌంట్లోంచి. వాడు ఎప్పుడైతే నీకు పంపిండో అలర్ట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఫోన్పేకి డబ్బులు వచ్చినాయి నీకు 1000 అని. ఆ 1000 అరే ఏంది ఎవరు పంపారని సంతోషంలో నువ్వు ఓపెన్ చేస్తావు కదా, కథమే లాక్ అయిపోతావు నువ్వు. ఇక నీ అకౌంట్లో ఉన్న డబ్బులు గుంజుతారట. అది ఒక సాఫ్ట్వేర్ వచ్చిందట. అది ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్. కాకపోతే వాళ్ళు చెప్పే సూచన ఏంటంటే, ఈ టెక్నికల్ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా నీకు పైసలు పంపితే, నీకు తెలవకుండా పంపినట్టే, ఎవరైనా పంపేటోడు ముందే ఫోన్ చేసి చెప్తారు నీకు పైసలు పంపుతున్నా, నీకు ఇవ్వాల్సిన వాడు ఉంటే. నీకు అన్నౌన్ పర్సన్ నుంచి వచ్చినాయి అంటే ఎమ్మటే ఓపెన్ చేయొద్దట. 1 అవర్ 2 అవర్స్ దాకా దాన్ని ఓపెన్ చేయకుండా ఉంచితే ఏం కాదట. 1 అవర్ 2 అవర్స్లో లోపు ఓపెన్ చేయకుండా ఉంటే ఇంక వాడికి నీ ఫోను కోడ్ దొరకదు. ఇమీడియట్లీ ఓపెన్ చేస్తే వెంటనే లాక్ అయిపోతావు. వానికి నీ లింకు చేరిద్ది. నీ డబ్బులను ఎట్టగుంజాలో వాడికి పట్టు వస్తుంది టెక్నికల్గా. కాబట్టి ఒకవేళ వచ్చినాయి అనుకో ఓపెన్ చేయొద్దు అంటున్నారు. ఇలాంటి మోసాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసిన వెంటనే ఫోన్పే లేదా జీపే యాక్టివేట్ అవుతుంది. డబ్బులు పంపించినప్పుడు యాక్టివేషన్లో ఉంటుంది అన్నట్టు. అప్పటిదాకా ఉండదు కదా, మనం పాస్వర్డ్ కొట్టాలి ఉట్టేప్పుడైతే. కానీ ఇలాంటి డిపాజిట్ జరిగినప్పుడు 15 నుంచి 30 నిమిషాల పాటు యూపీఐని వాడొద్దు. ఇది 15 నుంచి 30 నిమిషాల పాటు నువ్వు అటు నుంచి డబ్బులు వచ్చినప్పుడు ఓపెన్ చేయకుండా ఉంటే
ఇది లాక్ పడే ఉంటుంది, అది లాక్ పోదు కాబట్టి వాడు ఏం చేయలేడు. అట్లా కాకుండా మీరు ఎమ్మటే ఓపెన్ చేసి లాక్ ఓపెన్ అయి ఉంటుంది, వెంటనే డబ్బులు గుంజుకుంటాడు. కాబట్టి దయచేసి ఎవరికైనా అన్నౌన్ పర్సన్ నుంచి పైసలు వస్తే ఓపెన్ చేసి చూడొద్దు. కనీసం 15 నిమిషాలు, మ్యాక్సిమం 30 నిమిషాల వరకు దాన్ని ఓపెన్ చేయకుండా ఉంటే మీకు ప్రమాదం లేదు. ఓపెన్ చేశారో కథమే, తిన్నట్టుండదు, తాగినట్టుండదు, ఓడు గుంజపోతారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఇంకా అంతకీ ఏమైనా పోయినా 1930 అని ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలట ఇమీడియట్గా మీ డబ్బులు ఏమైనా పోతాయి. పట్టపగలు నడి రోడ్డుపై హత్య, అన్నన్న కత్తితో పడి చంపిన సోదరులు మేడ్చల్ నేషనల్ హైవేపై నిన్న. ఇది వీడియో కూడా బయటకు వచ్చింది. వాస్తవంగా పాపం అసలు ఒక 2-3 కలిసి కత్తితోని కసకస ఆడ బస్సులు లారీలు పోతున్నాను రోడ్డు మీదనే. రోడ్డు మీద జనాలు తిరుగుతున్నారు. సినిమాలో కంటే దారుణంగా, సినిమా పక్కీ కంటే దారుణంగా ఉంది అదైతే. అసలు ఒక పిచ్చి కుక్కనే చంపరు, ఒక జంతువుని కూడా చంపరు, అంత ఘోరంగా చంపారు. సొంతం అలా అన్నదమ్ములే వాళ్ళు. ఇంట్లో తాగి వచ్చి ఊక గొడవ చేసి అరాజ్ చేస్తాడు తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళ బ్రదరు ఇంకా 2-3 మట్టుకొచ్చి కత్తితోని పొడిచి చంపేశారు మేడ్చల్లో. నిన్న మేడ్చల్ టౌన్లో జరిగింది. నడి టౌన్లో నేషనల్ హైవే పైన కొన్ని వందల మంది, వేల మంది వెహికల్స్ పోతూ ఉన్నాయి. వెహికల్స్ పోయే సందర్భంలో రోజు తాగి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నాడని యువకుడిని అతడి తమ్ముడు, వరుసగా తమ్ముడై మరో యువకుడితో కలిసి అతి దారుణంగా హతమార్చారు. పట్టపగులు అందరూ చూస్తుండగానే నడురోడ్డుపై కత్తులతో పడి చంపారు. ఇది మేడ్చల్లో జరిగింది. రోజు దాగొచ్చి తల్లిదండ్రులని వేధిస్తాడట. మరి అసలు ఎడిపోతుంది వ్యవస్థ ఈ మధ్యకాలంలో? మరీ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే రోజు ఒక 2-3 మర్డర్లు జరుగుతున్నాయి. లవ్ విషయాలు కావచ్చు, రకరకాల విషయాలతోని. నిన్న సంగారెడ్డిలో ఒక మర్డర్ జరిగింది. కోసి పడేశారు, కోసి మర్డర్ చేసి కాల్చి చంపేశారు. కూతురుని లవ్ చేసిండని చెప్పి. ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైతున్నాయి. ప్రతిరోజు అసలు క్రైమ్ న్యూస్ లేకుండా పేపర్ లేదు. మరి మనస్తత్వాలు ఎడిపోతున్నాయి, మానవ సంబంధాలు ఎడిపోతున్నాయి. ఏం ఆలోచిస్తున్నా అర్థం కావట్లే. చంపుకోవడం కాదుగా పరిష్కారం. ప్రతిదానికి చంపుడే పరిష్కారం అయితే ఇక అసలు మనుషులు భూమి మీద ఉండరు. కాబట్టి ఇది కొంత సమయం పాటించాలి, ఆలోచన చేయాలి. మనిషి ఎమోషన్స్, క్షణికావేశాల్లో పోతే ఇట్లే ఉంటాయి. చంపేశారు పాపం. ఇది నిన్న మేడ్చల్లో జరిగింది. నమస్తే తెలంగాణలో. ఏపీ జలదోపిడీ 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీలు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం. ఇప్పటికే 646 టీఎంసీలు మళ్లింపు. వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయితేనే ఏపీ జలదోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని నమస్తే తెలంగాణ వార్త రాసింది. ఇప్పటికే రోజుకు 2 టీఎంసీలు తరలిస్తారట. 646 టీఎంసీలు ఇప్పటికే మళ్లించారు. ఏం చేస్తుంది? ప్రాజెక్టులు మొత్తం ఖాళీ అయినాయని ఒక క్వశ్చన్ వేస్తూ వార్త రాసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రైట్, ఇది వార్త. ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే ఉంది. జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉత్సవాలు ఉన్నాయట. దాంట్లో అధినేత కోసం ఆకుపచ్చని సంకల్పం. ఈ అధినేత కోసం ఆకుపచ్చని అంటే వీళ్ళందరూ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులు అనుభవించిన వాళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యి వాళ్ళందరినీ జమ చేసిండు సంతోష్ కుమార్, రాజ్యసభ ఎంపీ. ఆయన జమ చేసి అందరూ మెళ్ళలో పచ్చకండవలు వేసుకొని తల ఒక షర్టు పట్టుకొని నిలబడ్డట్టుగా కలరింగ్ అనమాట. అంటే కేసీఆర్ కోసం ఇక మాకు ఇన్ని పదవులు ఇచ్చి గౌరవించిండు, మాకు జీవనోపాధిగా అది ఉపాధి కల్పించినట్టు ఒక ఫీల్ అన్నట్టు. అందరూ వీళ్ళు వాళ్ళే కార్పొరేషన్ చైర్మన్లు. దూదిమేట బాలరాజు, ఎర్రోళ్ళ శ్రీనివాసు, ఇట్లా అందరూ గెల్లు శ్రీనివాసు, వీళ్ళందరూ కిషోర్ గౌడు ఇక్కడ రాసిండు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాదు వెంగళరావు పార్కులో మొక్కలు నాటిన 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు. అధినేత కోసం ఆకుపచ్చని సంకల్పం అట. వెంగళరావు పార్కులో వృక్షార్చన చేశారట. వృక్షాన్ని నాటటం, అర్చన చేసిన దాంట్లో 40 మంది మాజీ కార్పొరేషన్ చైర్మన్లట. వీళ్ళంతా కలిసి ఆయనకి గౌరవించినట్టు ఒక వార్త. ఏమన్నా మళ్ళీ గెలిస్తే ఒకవేళ మళ్ళీ చైర్మన్లు ఇవ్వాలి కదా, ఇక దానికోసం వాళ్ళ బాధ. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇసుక రీచ్ల్లో ఇష్టారాజ్యం. ఆర్డర్ కాపీలు లేకున్నా లారీలో లోడింగు. ఒక్కో లారీలో 50 టన్నులకు పైనట. లారీకి 50,000 వరకు వసూలు. రీచ్లోనే లోడింగ్. కాంట్రాక్టర్లే సూతదారులు. లారీలను ఓఆర్ఆర్ చేర్చే బాధ్యత కూడా వారిదే. విజిలెన్సు, ఆర్టీఏ, పోలీస్ కనుసన్నలోని తతంగం. బీఆర్ఎస్ సాయం నుంచి కొనసాగుతున్న దందా. ఆన్లైన్లో చూపని
రీచిల్లోనూ విక్రయాలు. శివన్నగూడెం వెళ్లాల్సిన ఇసుక హైదరాబాద్కు. లారీల జీపీఎస్ను కార్లకు అమర్చి తప్పుదోవ. కొన్ని చోట్ల సన్న ఇసుక పేరిట అదనపు వసూళ్లు. ఇసుక రీచిళ్లలో ఇష్టారాజ్యం అవుతుందట. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? బీఆర్ఎస్ హయాం నుంచి జరుగుతుందని ఆంధ్రజ్యోతి రాసింది. ఒకవేళ బీఆర్ఎస్ హయాం నుంచి జరుగుతుంది, 14 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి. మరి ఇక వాళ్ళదే చెప్తే మీరు మళ్ళీ పాత పాట పెడితే ఏమన్నట్టేడా? ఇష్టారాజ్యం అట. ఒక లారీకి 50,000 రూపాయలట, 50 టన్నులు ఇసుక. ఎవరైతే ఆ ఇసుకని నదిలోంచి తీసి ఆ డంపింగ్ యార్డ్లో పోయాల్సిన కాంట్రాక్టర్ ఉంటే వాడే అమ్ముకుంటాడట. వాని బాధ్యత ఏంది? జస్ట్ అందులోంచి తెచ్చి డంపులో పోయాలి. డంపులో పోస్తే డంపులోంచి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి చలాన్లు ఉన్న వాళ్ళకి పంపిస్తారు. వీళ్ళు అట్ట కాదు, డైరెక్ట్ ఎవడైతే కాంట్రాక్ట్ ఉందో వాడే అమ్ముకుంటాడట. 50,000 రూపాయలు తీసుకొని 50 టన్నుల లారీని పంపిస్తానట. మళ్ళీ ఆ లారీ ఓఆర్ఆర్ ఎక్కే వరకు వాళ్ళదే బాధ్యత. దీంట్లో విజిలెన్స్ వాళ్ళు ఉంటారు, ఆర్టీఏ పోలీస్ కన్సర్న్లో వీళ్ళందరినీ మేనేజ్ చేసి వీళ్ళందరూ డబ్బులు తిని పంపిస్తానంటే ఒక వార్త రాశారు. మరి ఏం చేస్తానంటే అసలు మైనింగ్ మినిస్టర్ ఉండా? లేడు. హోంమంత్రి ఉండా? లేడు. విద్యాశాఖ మంత్రి ఉండా? లేడు. కానీ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం మేము. ప్రజాపాలన, ఇంద్రమ పాలన అంటారు. ఎక్కడికక్కడ లొట్టిబడి దోపిడీ చేస్తుంటే ఏం ప్రజాపాలన చేస్తున్నట్టు? ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోయాయి, మధ్య దళాలు బాగుపడుతున్నాయి. కాబట్టి ఇష్టారాజ్యంగా ఇసుక రీచిల్లో నడుతుందట. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇది హైకోర్టు, కొత్త హైకోర్టు కడతారు. హైటెక్ హైకోర్టు అని రాజానగర్ దగ్గర కడుతున్నారు. దాన్ని నమూనా నిన్న డిజైన్ పెట్టారు. చాలా అధునాతనమైన భవనం వస్తుంది. కొత్త పద్ధతులలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టు మోడల్ అన్నింటినీ చూసి ఇక్కడ పెడుతుంటారు. కొత్తగా అధునాతన సౌకర్యాలతో నభూతో అనిపించేలా నిర్మాణం కాని నూతన హైకోర్టు భవన సముదాయం 2,583 కోట్ల వ్యయంతో 100 ఎకరాల్లో 10 బ్లాకులు 36.52 లక్షల చదరపు అడుగుల నిర్మాణం. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశ ద్వారం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశించే ద్వారం ఉంటుందట. అది చాలా అద్భుతంగా ఉంటుంది. 8.4 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తుల ప్రధాన కోర్టు భవనం. అడ్వకేట్ జనరల్ బ్లాక్ కూడా 6 అంతస్తుల్లోనే 35,530 చదరపు అడుగులో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా. అక్కడనే ఉంటాడు ప్రధాన న్యాయమూర్తి కూడా, అందులో ఉంటాడు. జడ్జీల స్టాఫ్ కోసం 96,500 చదరపు అడుగుల్లో నివాసాల ఏర్పాటు. 63 మంది జడ్జీల కోసం 2,67,000 చదరపు అడుగులో క్వార్టర్లు. 63 మంది జడ్జీలు ఉండడానికి, సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండడానికి కూడా క్వార్టర్స్ కూడా అందులో ఉంటాయట. దాంట్లో అందుకే 2,583 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం. పచ్చదనానికి ప్రాధాన్యం. కోర్టు చుట్టూ మొక్కలు. మొత్తంగా 3 డిజైన్లు. ఆంధ్రజ్యోతి వద్ద ప్రాథమిక నమూనా ఉందట. ఇది వాళ్ళ క్వార్టర్స్లు, హైకోర్టు భవనము, జడ్జిలు ఉండేది, స్టాఫ్ ఉండేది, అడ్వకేట్ జనరల్ ఉండేది. మొత్తం 2,583 కోట్లు, 100 ఎకరాల్లో 10 బ్లాకులట. కొత్తది నిన్న బయటకు వచ్చింది నమూనా. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను హత్య చేసిండట ఒకడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సొంత బావమరిది దాష్టికం. మృతుడి పేరిట ఇన్సూరెన్స్ పథకం ప్రకారం నామినీగా తన పేరు పెట్టుకున్నాడట. గోపాల్ నాయక్ ఫైల్ ఫోటో. పథకం ప్రకారం 3 నెలల క్రితం బావ పేరిట డెత్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించిండట. ఆ డబ్బు కోసం బావను సొంత బావమరిది హతమార్చిండు. ఈ ఉదంతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది. మెదక్ జిల్లా పాపానపేట మండలం సోమలతాండకు చెందిన భానుత్ గోపాల్ నాయక్ అమీన్పూర్లో నివాసం ఉంటుండో. ఆదివారం తెల్లదామున ఆయన అమీన్పూర్ శివార్లోని శ్మశాన వాటిక వద్ద పొదల్లో దారుణ హత్యకు గురై కనిపించాడు. కుటుంబ సభ్యులు చేరుకొని మృతుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. గోపాల్ నాయక్ను సొంత బావమరిది హత్య చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గోపాల్ నాయక్ ఏడాది క్రితం జేసీబీ కొనుగోలు చేసి కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. అతడి బావమరిది నరేష్ నాయక్ మాయమాటలు చెప్పి 3 నెలల క్రితం పోస్టాఫీసులో గోపాల్ నాయక్ పేరు మీద డెత్ పాలసీ చేయించాడట. అమ్మ అసలు ఎడిపోతుంది వ్యవస్థ. జేసీబీ నడుపుకుంటున్నాడు పాపం. వాడిని మంచిగా బతికినోడు బతకనేయకుండా వీడి పేరు నరేష్ నాయక్ అట. అట్ట కాదు బావా, ఇట్లా మనం పోస్ట్ ఆఫీస్లో 500 కడితే ఏదో వస్తుంది, ఇప్పుడు 10 లక్షలు వస్తాయి. అది ఒక స్కీమ్ పెట్టారు. డెత్ అయితే అది దేశపై చేర్పించిండట. ఈయన సంతోషంలో బామ్మ నా బామర్ది బతకగోరతాడు. బామర్ది అంటే బతకగోరతాడు జనరల్గా. వీడు సాగుగోరిండు. అది ఫస్ట్ నుంచి సామెత ఉంది, పెద్దవాళ్ళు చెబుతారు బామ్మర్దులు బతకగోరతారు అంటారు. వీడు సాగుగోరి ఆ 20 డబ్బులు వస్తాయని చెప్పి వాడిని చంపి పడేసినాడు. గోపాల్ నాయక్ని పాపం మొత్తం నిలువను చంపేసి ఇక డ్రామా ఆడబోయిండే దొరికిండు. ఇప్పుడు
నరేష్ నాయక్ అంటారు. ఏముంది సుఖం ఏముంది, జైలుకి పోయాయి, కటకడాలు పాలాయి. ఇప్పుడు ఈయన భార్య పిల్లలు నీకు జీవితంలో ఇక నువ్వు వాళ్ళ ముఖం చూస్తావా, చూసేది లేదు. కొద్దిగా ఆలోచించాలి. అందుకే ఈ మధ్య క్రైమ్ రేట్ ఎక్కువైతుంది. ఎందుకు అంటే ఆశ, డబ్బుల ఆశ. ఈ డబ్బుల ఆశ ముందు విలువలు పోయినాయి, ఏది లేదుగా, సంబంధాలు లేవు, నైతిక విలువల్లో ఏది లేకుండా ఉంటానే ఈ డబ్బుల ఆశ పెరిగి ఇగో ఇది జరుగుతుంది. ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి తల్లి ఆత్మహత్య, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లలు మృతి, భర్త వేధింపులతో అవివాహిత అఘాయిత్యం. భర్త వేధింపులు, మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకోవడానికి భరించలేక వివాహిత తన ఇద్దరు పిల్లలకు పురుగుమందులు తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లలు మృతి చెందారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో ఈ నెల 13 జరిగిందట ఈ ఘటన. ఇద్దరు పిల్లలు పాపం, వాడు ఆల్రెడీ కట్టం కోసం వేధింపులు కాక ఇంకొక ఆమెతో ఎఫ్ఐఆర్ అట. మళ్ళీ ఇప్పుడు ఆడ లాజిక్ చూస్తే ఉన్న భార్య పిల్లల్నే జాదలేక మళ్ళీ కట్నం అడుగుతుంటే అత్తగారు వాళ్ళని, ఇప్పుడు ఆ ఏడవలేకనే కట్నం అడుగుతుంటే మళ్ళీ ఇంకో దాంతో ఎందుకు ఎఫ్ఐఆర్? ఈ అడుబడి ఆ వేధింపులు, ఇంకొక ఆమెతో ఎఫ్ఐఆర్, ఇవన్నీ బయటపడి ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఇది కాదు పరిష్కారం. మీరు కొట్లాడి పోరాటం చేసి సాధించుకోవాలా. వాడు సంగతి ఏందో అమితుమితి చేసుకోవాలి. కానీ చిన్న చిన్న పిల్లల్ని చంపితే నువ్వు చచ్చిపోతాయి, సుఖమేముంది? ఈ మధ్యకాలంలో ఈ ఎక్కువ జరుగుతున్నాయి. మదర్లో కూడా జరిగింది. మన లవ్ మ్యారేజ్, పిల్లల్ని ఆత్మహత్య చేయించి ఆమె ఆత్మహత్య చేసుకుంది, లవ్ మ్యారేజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి పోయిండు ఏదో కేసులు అని చెప్పి. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. మన తెలంగాణలో చిక్కిపోయిన చికెను, ఉడకన మటను. ఎందుకు ఉడకదు కానీ డబ్బులు ఎక్కువ రేటే. చిక్కిపోయిన చికెన్ అంటే చికెను రేటు తగ్గింది కానీ కొనేటోడు లేడు, భయపడతాం అది తింటే ఏమైద్దు అని. మటన్ ఏం ఉడకట్లేదట. ఉడకటం అంటే మరి ఏం ఉడికి 800 1100 అయితే ఎవడు కొంటాడు? తక్కువ రేటు అది. ఇది నిన్న ఫుల్లు మొత్తం జనాలంతా మటన్ షాపులు చుట్టే క్యూలు కట్టారు. ఒరి అమ్మ ఇదేందిరా నాయన, అప్పట్లో కోవిడ్ అప్పటికి ఇట్లా మందు షాపుల కాడ క్యూ కట్టేది. రేపటి నుంచి లాక్డౌన్ అనలో కథం వేల మంది ఉండేది మందు కొనుక్కోవడానికి వైన్ షాపుల దగ్గర. ఇప్పుడు మటన్ షాపుల దగ్గర అదే పరిస్థితి ఈ బర్డ్ ఫ్లూ వల్ల. అప్పుడు కోవిడ్ వల్ల మందు దొరకపోతే ఇప్పుడేమో బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ దొరకట్లే. ఈ చికెన్ ఏమో పాపం సండే వస్తే ఆటోమేటిక్గా నోరు పిలుస్తూ ఉంటుంది చికెన్ అని. ఇక అలవాటైంది. మరీ హైదరాబాద్లో అయితే ఎక్కువ సండే వచ్చిందంటే కథమే. భర్త కులమే భార్యకు వర్తిస్తుంది. రాహుల్ గాంధీ కుటుంబాన్ని మహాసంగ్రామం నుంచి వచ్చే చరిత్ర. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన పెంచుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిన్న చెప్పిండు భర్త ఇది రాహుల్ గాంధీ కులం ఏందని అడిగిండు బండి సంజయ్. ఇక అసలు పిచ్చి పరాకాష్ఠగా చేరింది ఒక్కొక్క నాయకులకి. ఇప్పుడు కేంద్ర ఆర్థిక హోంశాఖ మంత్రిగా ఉండు ఆయన, చిన్న సన్న మంత్రి కాదు ఆయన. కేంద్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు రాహుల్ గాంధీ కులమైంది, ఆయన కులమైంది. ఎందుకు నీకు కులాలు? రాహుల్ గాంధీ కులమైందని నువ్వు అడగడానికి అనే విషయంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నేను అడిగాను. రాహుల్ గాంధీ కులమైందని చెప్పాలంటే ఫస్ట్ మీరు కులగాన్న చేసి అడగండి చెప్తురు అని. ఇంకోటి ఆయన తండ్రి కులం వస్తుంది. తండ్రి ఏ కులం? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఏ కులం? అదే కులం వస్తుంది. మహాసంగ్రామం అనే కులం నుంచి వచ్చారు అని చెప్పి ఆయన చరిత్ర వాళ్ళదని చెప్పి జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చిండు. అసలు జనాలకు పనిచేయండి అంటే ఆయన కులం ఏంది, ఈయన మతం ఏంది, ఇది ఒకటి బాగా అయింది ఈ మధ్యకాలంలో ఈ ప్రచారం. రైట్, నలుగురు నకిలీ వైద్యులు గుర్తించారట. వైద్య మండలి అధికారులు తనిఖీల్లో బహిర్గతం. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా పేద ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని క్లినిక్లు నిర్వహిస్తున్న నకిలీ వైద్యులు గుట్టురట్టయింది. ఆదివారం నగరం శివార్లు తురకాంజల్లో తెలంగాణ వైద్య మండలి అధికారులు తనిఖీలు చేశారు. నలుగురు నకిలీ వైద్యులను గుర్తించారు. తురకాంజల్ కూడల్లో రాజర్షి ఇన్ఫార్మరీ పేరుతో చంద్రశేఖర్ నిర్వహిస్తున్న క్లినిక్లో టీజీఎంసీ అధికారులు తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణలో ఎంబీఏ చదివిన చంద్రశేఖర్ వైద్యుడి అవతారం ఎత్తారు. ఈ మధ్యకాలంలో ఇది ఒకటి ఎక్కువైంది. జనాలు జాగ్రత్తగా ఉండాలి. వాడికి వైద్యం తెలియదు, ఏ మందు వేయాలో తెలియదు, చంపుతారు జనాల్ని. కాబట్టి ఫస్ట్ మనం హాస్పిటల్కి పోతే ఇట్లాంటి క్లినిక్లు పెడితే ఆడ చూసుకోవాలి గుర్తింపు సర్టిఫికేట్ ఉందా లేదా, ఆడ గోడకు అంటు పెట్టాలి జనరల్గా.
అవసరమైతే అడగాలి కూడా. కాకపోతే ఏమైందంటే పబ్లిక్ ఏదో ఒక సమస్యతోని పోతారు. వాళ్ళ ఆందోళనలో వాళ్ళు ఉంటారు టెన్షన్‌లో. వాడు ఎంబీఏ చేసిండు డాక్టర్ పని చేస్తాడు. ఎంబీఏ చేసినోడికి డాక్టర్ పని ఏం తెలుస్తుంది? ఏడ కిడ్నీ ఉంటుందో తెలియదు, ఏడ లివర్ ఉంటుందో తెలియదు, ఏడ మెదడు ఉంటుందో, ఏడ గుండె ఉంటుందో తెలియదు. వాడు వైద్యం చేస్తాడంటే పట్టుకున్న నలుగురిని గుర్తించారట తుర్కాంజల్ దగ్గర. ఆ తుర్కాంజల్లో ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలు గమనించుకోవాలి. ఇప్పుడన్నా గమనించుకొని ఎవడు నకిలీ ఎవడు అసలు వాడో చూసుకొని జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.